సార్ ప్రకాష్ రాజ్ గారు రీసెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. తనకి ఎంపీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి 3 పార్టీలు ఆఫర్ చేశాయంట. దానికి కారణం తనకున్న ఐడియాలజీ కాదంట, కేవలం మోదీ గారి విమర్శకుడిని కాబట్టే నాకు ఆ 3 పార్టీలు ఆఫర్ ఇచ్చాయి, అంతే తప్పిన ఐడియాలజీ చూసి కాదు అని అంటున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఐడియాలజీ చూసి కాదు అనేది కాదండి, పొలిటికల్ పార్టీస్కి వేరే ఐడియాలజీ లేదు అని ఆయన ఎలిగేషన్. రాజకీయ పార్టీలకి ఒక సైద్ధాంతిక భూమిక ఉండటం లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ కూడా అదే మాట మాట్లాడాడు. ఓకే, అంటే వీళ్ళకేదో నా సిద్ధాంతాలు నచ్చి నన్ను పిలవటం కాదు, ప్రధాని మోడీని నిర్మోహమాటంగా క్రిటిసైజ్ చేసేటువంటి ఒక వ్యక్తి కావాలి వాళ్ళకి. ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఇలాంటి వ్యక్తులు అవసరం ఉండి నన్ను పిలుస్తున్నారు తప్ప నా సిద్ధాంతాలు నచ్చో నా అభిప్రాయాలు నచ్చో కాదు అనేది ఒకటి. రెండోది, సైద్ధాంతికంగా నా అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు కలిసి ఉండటం చేత నన్ను పిలవటం కాదు ఇది అనేది కూడా ఆయన అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. ఓకే, ఆయన సీరియస్గా అంటే సంఘ్ పరివార్ మీద, అలాగే కేంద్ర ప్రభుత్వం మీద, తర్వాత కేంద్రంలో అధికారం చలాయిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం మీద చాలా సందర్భాల్లో ఆయన కామెంట్స్ చేశాడు. గౌరీ లంకేష్ అని ఆయన ఫ్రెండ్ జర్నలిస్టు, ఆవిడ్ని చంపేశారు అక్కడ కర్ణాటకలో. ఆ చంపేసినప్పుడు కూడా ఆయన వెళ్ళాడు అక్కడికి, స్పాట్ నుంచి రియాక్ట్ అయ్యాడు, బలంగా మాట్లాడాడు. అప్పటి నుంచి ఆయన హిందుత్వ మీద మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే హిందుత్వ కూడా ఆయన టార్గెట్ చేస్తోంది, ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఆయన ట్రోల్కి గురవుతున్నాడు. ఉదాహరణకి ఆ మధ్య ఆయన ఒక చిన్న ఫోటో ఒకటి పెట్టాడు ఆయన సోషల్ మీడియాలో, బొమ్మ, ఒక ఆర్ట్. అంటే చంద్రయాన్ చంద్రుడి మీద దిగ్గానే అక్కడ వెనకాల ఒక చాయ్ వాలా ఉంటాడు, అతను మోడీ అన్నట్టుగా, మోడీ టీఎంఏ వాడు అనేది ఒక ఇంప్రెషన్ ఉంది కదా, ఆ ఇంప్రెషన్లో భాగంగా అలా పెట్టాడు ఆయన. దాని మీద చాలా ట్రోల్ జరిగింది ఆయనకు వ్యతిరేకంగా. అయితే నిజానికి మోడీ ఉన్నాడు అక్కడ అనేది అది ఒక పాత జోకు, టెన్సింగ్ నార్కే మీద వేసిన జోకు. ఆయన చంద్రుడి మీద మొదటిసారి కాలు పెట్టిన వ్యక్తి. ఆయన కాలు పెట్టగానే వెనక టీ కొట్టు ఉంది, కేరళ వాళ్ళది. కొంచెం ముందుకెళ్తే పంజాబ్ వాళ్ళ ఆటోమొబైల్ షాప్ కనిపించింది. ఇలా ఒక పాత జోకు, దానిలో ఒక ముక్క తీసుకుని వాడాడు. అదేదో ఈయన క్రియేషన్ అన్నట్టుగా ఈయన మీద పడి దాడి చేశారు సంఘ్ పరివార శక్తులన్నీ కూడా. కాబట్టి అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీల నుంచి పిలుపు ఉంది అన్నాడు, ఓకే, నేను ఏ పార్టీలోనూ చేరదలుచుకోలేదు, ఏ పార్టీ తరఫున పోటీ చేయదలుచుకోలేదు అన్నాడు. కానీ నిజానికి ఆ పార్టీల వైపు నుంచి తను పోటీ చేయటం ద్వారా తన వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. గెలుపు ఓటములు వ్యవహారం పక్కన పెట్టేస్తే, ముందు ఎన్నికల ప్రాపగాండాలో భాగంగా ప్రతి చోటకి వెళ్ళి తను మాట్లాడి ఉండేవాడు. తను ఏం చెప్పదలుచుకున్నాడో అది నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. దాని మీద భిన్నాభిప్రాయం ఉంటే ఆ పార్టీయే బయటకు పంపించేస్తుంది, లేదంటే తన ఆశయం నెరవేరుతుంది. తన ఆశయం నెరవేర్చుకోవడానికి వచ్చిన ఆఫర్ని ఉపయోగించుకోవడం అనేది టాక్టికల్గా బెటర్ అవుతుంది. అందుకని ప్రకాష్ రాజ్ కొంచెం తొందరపడ్డాడేమో అని నాకు అనిపిస్తోంది. ఈ వచ్చినటువంటి ఆఫర్లో ఒకటి కాంగ్రెస్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఒకటి ఏదైనా ఒక దళిత పార్టీ నుంచి వచ్చి ఉండొచ్చు, లేదు ఒక ద్రవిడ పార్టీ నుంచి వచ్చి ఉండొచ్చు. ఈయన కర్ణాటక వాడు కాబట్టి కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. వాళ్ళల్లో ఎవరైనా ఒక ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు ఈయనకి, లోపలికి వచ్చేసి మాట్లాడు, ఒక కాంపౌండ్ నుంచి మాట్లాడితే దాని వాల్యూ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో పిలిచుంటారు. ఇతనికి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపు ఓటములు పక్కన పెట్టేసి తన వాయిస్ను వినిపించుకోవడానికి ఒక వేదికగా రాజకీయాలని వాడుకుని ఉంటే బెటర్గా ఉండుండేది.
ఆ తరహా ప్రయత్నం చేయటం బెటర్ ప్రకాష్ రాజు గారు. పూర్తి స్థాయిలో విస్మరించటము, అవతల వాళ్ళను అక్కర్లేదు అనటము కంటే కూడా అంటే వ్యూహాత్మకంగా టాక్టికల్గా వ్యవహరించదలుచుకుంటే అది బెటర్ మెథడ్ అవుతుంది. లేదు అసలు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదనుకుంటే టోటల్గా అవాయిడ్ చేయొచ్చు. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు మీరు అని అడుగుతారు. అవును, ఆయన తరచూ పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తాడు. రాజకీయ వేదికల మీద నుంచి ఆయన మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఒక రైటర్స్ కలెక్టివ్ ఒక మీటింగ్ పెట్టింది ఇక్కడ సుందరాయ విజ్ఞాన కేంద్రంలో. దాంట్లో ఆయన ప్రసంగించాడు. వెళ్ళి వామపక్ష కొంత తీవ్రవాద వామపక్ష పార్టీల ప్రేరణతో జరిగినటువంటి మీటింగ్ అది, సమూహ అని. ఆ సమూహ మీటింగ్ ప్రారంభోపన్యాసకుడు ఈయనే, ప్రకాష్ రాజే. కాబట్టి ఈయనకి రకరకాల శక్తులతో సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది. అయితే ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండే ప్రయత్నం చేస్తాడు ఆయన, ఎక్కడ మీదకి తెచ్చుకోడు.